మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ అయి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మరీ ముఖ్యంగా అటు ఓవర్సీస్ లో అయితే పరుగులు పెడుతున్నాడు చిరు. అన్నయ్య నుంచి పూర్తి స్థాయి సినిమా వచ్చి చాలా ఏళ్లు అయినా కూడా అదే స్టైల్, అదే నటన, అదే డాన్స్ లతో దుమ్ము రేపేస్తున్నాడు. బాస్ ఈస్ బ్యాక్ అంటూ మెగా ఫ్యాన్స్ అంతా సందడి చేస్తుంటే కొందరు మాత్రం అన్నయ్య సినిమాలో ఆ ఒక్కటే మైనస్ అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ ఒక్కటి ఏంటంటే ప్రస్తుతం ఎలాంటి సినిమాలో అయినా కామెడీకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వినాయక్ కూడా ఖైదీలో స్టార్ కామెడియన్స్ అందరినీ కూడా సినిమాలో ఇన్వాల్వ్ చేశాడు. కానీ సినిమా చూసిన వాళ్ళు చెప్తున్న ప్రకారం ఆ కామెడీనే సినిమాకి దెబ్బేసిందంటున్నారు. మరీ ముఖ్యంగా హాస్యం పండించడంలో తిరుగులేదని పెంచుకున్న బ్రహ్మానందం చేస్తున్న సీన్స్ ఏ మాత్రం పండకపోగా సినిమాకే మైనస్ అంటున్నారు. ఇక చిరు మాత్రం యాజ్ యూజువల్ గా తన కామెడీతో భలే నవ్వించాడట. మిగతా వాళ్ళ విషయానికి వస్తే పోసాని కాస్తలో కాస్తంత పర్వాలేదనిపించిన 30 years ఇండస్ట్రీ పృథ్వీ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అసలు తమిళ ఒరిజినల్ అయిన కత్తిలో కామెడీకి పెద్దగా స్థానం లేకపోయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను మెప్పించడం కోసం వినాయక్ ఇలా ప్లాన్ చేసి చివరకు చేతులు కాల్చుకున్నాడని చెప్తున్నారు సినీ పెద్దలు. చూడాలి మరి మిగతా ప్రేక్షకులంతా సినిమా చూసి ఏమని చెప్తారో.